నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. ముందుగా మహాజన పత్రికలు ఏం ప్రచురించారు చూద్దాం. మైక్ దొరికింది కదా అని వాగితే అది తెలివి కాదు, మూర్ఖత్వం అని త్రిష ఫైర్ అయ్యారని ప్రచురించారు. మనకు తెలుసు, తమిళ యాక్ట్రెస్. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయితే నెలకు 1,500 బెంగాల్ యువతకు దీదీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని కూడా మరి ప్రచురించారు. మరి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరికీ 1,500 ఇచ్చుకుంటా పోతే మరి ఏ రకంగా ఉంటుందో. మరి ఒక పక్కనేమో సరే, దీని గురించి కూడా మాట్లాడదాం. ఇక పురుషుల కంటే మహిళలే తెలివైన వారు, రాహుల్ గాంధీ. మరి అదేవిధంగా తక్కువ అంచనా వేశావు ట్రంప్, అసలు సినిమా ముందుంది, ఇరాన్ డైరెక్ట్ వార్నింగ్, అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో 1,300 మంది మృతి. అదేవిధంగా మనకి తెలుసు, జై హో భారత్ అని చెప్పి మనకి వరల్డ్ T20లో మనం బ్యాక్ టు బ్యాక్ మనం గెలవడంతో దీని గురించి కూడా ప్రచురించారు. ఇక కాలేజీ విద్యార్థులకు త్వరలోనే స్కూటీలు, మహిళా దినోత్సవం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానుక, మూసీ ప్రక్షాళన ఎందుకు వద్దు, గాంధీ విగ్రహానికి 70 కోట్లు ఖర్చు అయితే 5,000 కోట్లనే తప్పుడు ప్రచారం, త్వరలో సోషల్ మీడియా చట్టం తెస్తాం, వచ్చే అసెంబ్లీలో పెడతామని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాట్లాడినట్టుగా ప్రచురించారు. ముందుగా చదువుదాం. కళాశాలకు వెళ్లే అమ్మాయిలకు త్వరలోనే ఈవీ స్కూటీలను ఇవ్వాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో కొత్త పథకం అమలుకు సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తామని చెప్పారు. ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీఎం మాజీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఐఎన్పిఆర్ కమిషనర్ సిహెచ్ ప్రియాంకలు పాల్గొని ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు సన్మానం చేశారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోని ఏ పదవైనా మహిళలకు ఇచ్చి పార్టీ కాంగ్రెస్ అని, ఉక్కు మహిళా సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎక్కడ అవకాశం ఉన్నా ఉన్నత పదవుల్లో మహిళలను నియమిస్తున్నామని, హైదరాబాద్ మరి కలెక్టర్గా మహిళల బాధ్యత వహిస్తున్నారని, ఎస్ఐబి అధిపతిగా మహిళను పెట్టామని, 1000 బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని గుర్తు చేశారు. అలాగే 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వారిగా స్వయం సహాయక బృందాలను తయారు చేశామని, తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళల ఆర్థిక శక్తి పెంచుతామన్నారు. అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు ఎందుకు వద్దంటున్నారని కూడా అడిగారు. హైదరాబాద్లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక అదేవిధంగా ఈవీ వాహనాలు కొనుక్కుంటే 0 ట్యాక్స్ అని కూడా తెలిపారు. ఓవరాల్గా చూసుకుంటే మరి సీఎం రేవంత్ రెడ్డి, మహిళలకు మేము పెద్దపీట వేస్తాం, మాది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని మరి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక మనకి తెలుసు, అదేవిధంగా తక్కువ అంచనా వేశావు ట్రంప్, అసలు సినిమా ముందుంది, ఇరాన్ డైరెక్ట్ వార్నింగ్, అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో 1,300 మృతి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇరాన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని తక్కువ అంచనా వేశావు ట్రంప్, అసలు సినిమా ముందుందంటూ ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి టెహ్రాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. ఖమేనీని హత్య చేసి మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు చెలరగడానికి ట్రంపే కారణమని, ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకునే వరకు ఇరాన్ నిద్రపోదని, ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సామర్థ్యాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశారు. ఖమేనీని హతం చేస్తే ఇరాన్ పని అయిపోతుందని ఆయన అనుకున్నారన్నారు. ట్రంప్కి అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని బాగా నువ్వు తక్కువ అంచనా వేశావు, మిమ్మల్ని వదిలేది లేదు, కానీ యుద్ధం అంత త్వరగా ముగియదన్నారు. ట్రంప్ను ఒంటరిగా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. యుద్ధంలో ఇప్పటి వరకు 1,200 మందికి పైగా ఇరానియన్లు మరణించారన్నారు. కాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని హెచ్చరికలు ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అసలు లారిజాని ఎవరో కూడా తనకు తెలియదని బెదిరింపులను కొట్టిపారేశారు. కాగా ఇరాన్ వ్యూహాత్మక దాడి ముందు అమెరికా ఇజ్రాయెల్కు ఏం చేయాలో పాల్పోవడం లేదని, యుద్ధం ముగింపు ఎలాగో అమెరికాకు తెలడం లేదన్న విశ్లేషణలు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి.
6 నెలల యుద్ధం చేయాలని మరి IRGC తెలిపింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్లో సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. గత వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో మరి మరణాల సంఖ్య పెరుగుతూ ఉండగా వేలాది మంది తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన సంయుక్త దాడుల్లో ఇప్పటివరకు 1300కు పైగా మృతి చెందగా భద్రత కోసం సుమారుగా 1,00,000 మంది ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లుగా గణాంకాలు వెల్లడించాయి. దీంతో సహాయక చర్యలపై భారీ ఒత్తిడి ఏర్పడిందని అంతర్జాతీయ సంస్థలు తెలిపాయి. అమెరికా, ఇజ్రాయెల్పై ఇరాన్ కనీసం 6 నెలల పాటు యుద్ధం చేయగలదని ఆదివారం IRGC ప్రతినిధి అలీ మహమ్మద్ నైని ఓ వార్తా సంస్థకు తెలిపారు. సాయుధ దళాలు ప్రస్తుతం ఉన్న సాధ్యాలతో కనీసం 6 నెలల పాటు యుద్ధాన్ని కొనసాగించగలమని చెప్పారు. అప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలు, ఆస్తులకు సంబంధించి 200 కంటే ఎక్కువ వాటిని లక్ష్యంగా చేసుకుంటాని దాడులు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇది ఒక మరి కొలిక్కి రాకపోతే మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎఫెక్ట్ అయితే చుట్టుపక్కల పశ్చిమాసియా దేశాలకు చాలా ఎక్కువగా ఉండే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ సెగ యుద్ధ వాతావరణం సెగ ఏదైతే ఉందో ఇది భారత్కు కూడా బాగా తగిలే అవకాశం అయితే బాగా చాలా 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 స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనకి మరి చమురులు ఇరాన్ నుంచి రాకపోవడం వలన మరి ఎక్కడికక్కడ ఇరాన్ షిప్పులు పేల్చేస్తారన్న మరి ఈ వాదన మీద మరి ఇక్కడికి మనకి దిగుమతి చేసుకోవడానికి పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. రానున్న రోజుల్లో మరి ఇదే కన్నా ఎక్కువ మంత్ కొనసాగితే మరి పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో యుద్ధం ఆగాలని కోరుకోవాలి. ట్రంప్ మరి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటాడు మరి అనే దాన్ని మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా జై హో భారత్ విశ్వ విజేతగా సూర్యసేన T20 వరల్డ్ కప్లో భారత ఊచకోత వరుసగా 2 సార్లు కప్ గెలిచిన ఏకైక జట్టుగా భారత రికార్డు ఫైనల్లో విధ్వంసం సృష్టించిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ భారత దెబ్బకు చిత్తుగా ఓడిపోయిన న్యూజిలాండ్ ఫైనల్ క్యాచ్ పట్టి మ్యాచ్ ముగించిన హైదరాబాద్ తిలక్ వర్మ మ్యాచ్ను వీక్షించిన అమిత్ షా, సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు, టీమిండియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు అభినందనలు తెలియజేశారు. నిన్న మ్యాచ్ మరి ఆశాంతం కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఏ క్షణంలో కూడా మరి మ్యాచ్ మొత్తం మీద ఎక్కడా కూడా న్యూజిలాండ్ పోటీ ఇవ్వలేకపోయింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ లాగా మరి న్యూజిలాండ్ కూడా పోటీ ఇస్తుంది అనుకున్నారు. కానీ న్యూజిలాండ్ అయితే చేతులు ఎత్తేసింది. టాస్ గెలిచి ఏమంటా తను ఫీల్డింగ్ చేసుకుని బ్యాటింగ్కి మరి ఇండియాని ఆహ్వానించాడో కానీ ఆ ఇండియా మాత్రం వచ్చిన తర్వాత కోత కొట్టడం స్టార్ట్ చేసింది. అభిషేక్ శర్మ, అదే సంజు శాంసన్ బౌలర్లపై విరుచుకుపడ్డారని చెప్పాలి. ఆల్మోస్ట్ 7 ఓవర్లకే శతకాన్ని కంప్లీట్ చేసినట్టుగా అక్కడ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ కూడా సంజు శాంసన్ మరొక్కసారి 89 రన్స్ చేసి మరొక్కసారి మరి తన సత్తా ఏంటో సంజు శాంసన్ చాటాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా వీరబాదుడు బాదటంతో ఒకానొక సమయంలో అసలు ఆల్మోస్ట్ 300 లోడింగ్ అనుకున్నారు. కానీ ఒకే ఓవర్లో మరి 3 వికెట్లు పోగొట్టుకోవటం ఇండియా తద్వారా మరి కేవలం 255 పరుగులు చేస్తుంది. అంటే సెమీఫైనల్లో 253 చేస్తే దానికంటే 2 పరుగులు ఎక్స్ట్రానే చేస్తుంది. నిజానికి ఇండియా ఆడేదానికి ఆ 3 వికెట్లు కన్నా స్టార్టింగ్లో పడకపోతే సెటిల్డ్ అయిన బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవ్వకపోతే ఇషాన్ కిషన్ కానీ సంజు శాంసన్ కానీ అలా వరుసపెట్టి అవ్వకపోతే మాత్రం ఆ 300 రన్స్ మరి టార్గెట్ ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఆ టార్గెట్కే బాగా ఎక్కువని బెంబేలెత్తిపోయేటట్టుగా న్యూజిలాండ్ మరి అనుకోవచ్చు. స్టార్టింగ్ ఆరంభంలో ఏదో ఒక 2 సిక్స్లు 3 సిక్స్లు కొట్టారు కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఇండియన్ బౌలర్స్ల దాటికి విలవిలలాడింది కివీస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. కివీస్ విలవిలలాడింది, కివీ పక్షాల విలవిలలాడింది కివీస్. ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయింది. ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి మనకు తెలుసు. 4 వికెట్లు తీసి మరి కివీ యొక్క అంతానికి కివీ యొక్క ఓటమికి మరి శాసనం అయితే మరి బుమ్రా రాశాడు. వచ్చిన ప్రతి బౌలర్ కూడా తలో వికెట్ తీసుకున్నారు. చాలా అద్భుతంగా మ్యాచ్ అయితే జరిగింది. ఆ శాంతం కూడా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు జరిగింది. ఓవరాల్గా సూర్యసేన మరి T20 వరల్డ్ కప్ బ్యాక్ టు బ్యాక్ గెలుచుకుంది. లాస్ట్ టైం రోహిత్ శర్మ ఆధ్వర్యంలో, అంతకుముందు 2007లో ధోని కెప్టెన్సీ ఆధ్వర్యంలో, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కెప్టెన్గా మరి 3 సార్లు అందులోనూ బ్యాక్ టు బ్యాక్ కొట్టింది. అందులోనూ ఇంకొకటి ఏంటంటే
ఈ T20 వరల్డ్ కప్లో 250 పైచేలకు మరి టీమిండియా మెన్ ఇన్ బ్లూ 250 కొట్టడం 3 సార్లు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఆ రకంగా మరి ఇండియా అనేక రికార్డులను అయితే నెలకొల్పింది. చాలా అద్భుతంగా టీము మొత్తం కూడా చాలా కష్టపడి మరి ఎంతో అద్భుతంగా టీంకి విజయాన్ని అయితే అందించారు. విశ్వవిజేత సూర్యసేన T20 వరల్డ్ కప్లో ఓచకోత అయితే చేసింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. 256 పరుగుల భారీ ఛేదంలో కివీస్ 19 ఓవర్లో 159 పరుగులకి చేతులెత్తేయడంతో భారత్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది. మనం చూడొచ్చు. దీంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు మిన్నంటాయి. టీమిండియా బౌలర్లో బుమ్రా 4 వికెట్లు, న్యూజిలాండ్ వెన్ను విరచగా అక్షర్ పటేల్తో పాటు మిగతా బౌలర్లు పని పూర్తి చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ జరిగింది. గత మ్యాచ్లో సెంచరీ హీరో ఫిన్ అలెన్ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. దీంతో 31 రన్స్కు తొలి వికెట్ కోల్పోయింది. కాసేపటికి రచిన్ను బుమ్రా అవుట్ చేశాడు. 4.5 వద్ద ఫిలిప్స్ 5ను అక్షర్పై విజయం చేశాడు. దీంతో పవర్ ప్లేలో కివీస్ 3 వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్లకు 523తో నిలిచింది. 6 ఓవర్లకు 523తో నిలిచింది. మరో ఎండ్లో సిఫెట్ 52 మెరుపులు మెరిపించి కాసేపు ఆందోళన కలిగించాడు. కానీ వికెట్ల పతనం అయితే ఆగలేదు. హార్దిక్ 7.4 వద్ద చాప్మెన్ బోల్తా కొట్టించాడు. ఈ మరుసటి రోజు ఓవర్లోనే వరుణ్ బౌలింగ్లో తొలి బంతికే ఇలా షాక్కు గురైంది. ఓవరాల్గా చూసుకుంటే సూర్య అరుదైన రికార్డు కూడా సృష్టించారు. ఈ విజయంలో 19 ఏళ్ల T20 కప్ చరిత్రలో సొంత గడ్డపై T20 వరల్డ్ కప్ను ముద్దాడిన తొలి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఏ కెప్టెన్ కూడా సొంత గడ్డపై T20 ప్రపంచ కప్ను నెగ్గలేదు. ఇదివరకు టీమిండియా కూడా 2007లో సౌత్ ఆఫ్రికా జోహాన్స్బర్గ్లో, 2024లో బార్బడోస్ వేదికగా జరిగిన ఎడిషన్లలో ఛాంపియన్గా నిలిచింది. టీమిండియా ఒకటే వరుస విజయాల రికార్డ్ అయితే సృష్టించింది. ఈ రకంగా చాలా అద్భుతంగా టీమిండియా ఆడి అందరి అభిమానాన్ని అయితే పొందింది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు చేస్తారని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఒక మహిళ చదువుకుంటే ఒక తరమే ముందుకు వెళుతుందని, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజం అని మంత్రి పేర్కొనడం అయితే జరిగింది. ఇక అహ్మదాబాద్ స్టేడియంలో నారా లోకేష్ సందడి చేశారు. చెప్పినట్లే ఫైనల్ వీక్షించారు మంత్రి. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదిక జరుగుతున్న T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. మరి భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ తుది పోరును ఆయన స్టేడియంలో కూర్చొని ప్రత్యక్షంగా తిలకించారు. ప్రత్యేకంగా టీమిండియా జెర్సీని ధరించి స్టాండ్స్లో కనిపించిన లోకేష్ భారత ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ సందడి చేశారు. సందర్భంగా స్టేడియంలో పలువురు ప్రముఖులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత క్రికెట్ దిగ్గజం. మరి ఓవరాల్గా చూసుకుంటే గతంలో నారా లోకేష్ స్టేడియంకి వెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి ఈ మనిషి ఎందుకు వెళ్తాడో తెలియదు అక్కడికి, మరి ఇంట్లో టీవీ ఉంది చూడలేవా అంటే మీరు సొంత గవర్నమెంట్ యొక్క డబ్బులు పెట్టుకుని మీరు వెళ్తున్నారు అన్నట్టుగా భావన కలిగించేటప్పటికి అది కరెక్ట్ కాదు. ఇది నేను సొంత డబ్బులతో వెళ్ళాను మిత్రమా అని ప్రూఫ్తో సహా టికెట్ చూపించారు. అంతేకాదు మీరు వీక్షిస్తానంటే మీ టికెట్ డబ్బులు కూడా నేనే పెట్టుకుని మిమ్మల్ని తీసుకెళ్తానని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి చొరకలు అంటించడం అయితే మనమైతే గమనించవచ్చు. ఓవరాల్గా అన్నంత పనిగా మరి ఫైనల్గా కూడా మరి ఫైనల్కి కూడా ఈయన రావడం అయితే ఫైనల్ మ్యాచ్ని వీక్షించేందుకు రావడం కూడా జరిగింది. ఇక బెంగళూరులో ఎన్టీఆర్ అభిమానులతో నిండిన బెంగళూరు పుర వీధులు కిమ్స్ ఆసుపత్రికి భూమి పూజ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెంగళూరులోని కిమ్స్ ఆసుపత్రి ప్రత్యేక విభాగం భూమి పూజకు అతిథిగా హాజరయ్యారు. కన్నడిగులు ఆయన గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆయనకి ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను ఎన్టీఆర్తో పాటు ఆసుపత్రి యాజమాన్యం అయితే గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ కర్ణాటక వచ్చిన ప్రతిసారి అమ్మమ్మ ఇంటికి వచ్చినట్లు ఉంటుందని చెప్పి మరి జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా మైక్ దొరికింది కదా అని వాగితే అది తెలివి కాదు మూర్ఖత్వం అవుతుందని చెప్పి త్రిష ఒకంతా ఫైర్ అయినట్టుగా కూడా మనకి ప్రచురించారు. మనకి తెలుసు త్రిష ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ త్రిష మీద రకరకాల రూమర్స్ వస్తున్న వేళ మీరు మైక్ని ఎలా పడితే దొరికింది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అది మీ మూర్ఖత్వం అవుతుందని త్రిష చెప్పారు. ప్రముఖ నటి త్రిష తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ కోలేడు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల తన గురించి జరిగిన ప్రచారం కార్యక్రమంలో తనపై వచ్చిన వ్యాఖ్యలు ఆమె పరోక్షంగా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఎవరి పేరును ప్రస్తావించకపోయిన దర్శకుడు పార్థిబన్ చేసిన వ్యాఖ్యలే ఆమెకు కౌంటర్ ఇచ్చారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. త్రిష తన పోస్ట్లో
ఈవెంట్లో స్పందిస్తూ ఒక వ్యక్తి తన అసిస్టెంట్ ద్వారా చెప్పడంతో చివరి నిమిషంలో నిర్వాహకులు నా పేరు ఫోటోను ఓ ఈవెంట్లో చేర్చారని నాకు తెలిసిందని పేర్కొన్నారు. ఇలాగే తనపై వచ్చిన విమర్శలకు గట్టిగానే బదులిచ్చారు. చేతిలో మైక్ ఉన్నంత మాత్రాన ఎవరు తెలివైన వాళ్ళు అయిపోరని, మాట్లాడే మాటల్లో హాస్యం పండదు, అది కేవలం మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపించేలా చేస్తుంది. అవగాహన లేకుండా అసభ్యకరమైన పదాలు వాడటం అవతలి వ్యక్తి కంటే మాట్లాడే వారి సంస్కారాన్ని విఘ్నతను బయటపెడుతుందని త్రిష మండిపడ్డారు. ఈ వివాదానికి మూలం ఇటీవల జరిగిన ఓ అవార్డుల కార్యక్రమం. అక్కడ నటుడు దర్శకుడు ఆర్ పార్థిబన్ త్రిష ఫోటోను చూపిస్తూ ఆమె పోషించిన కుందువై పాత్రను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కుందువైది కొద్ది రోజుల ఇంట్లోనే ఉంచాలి, బయటకు రానివ్వకూడదు, అదే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పైన త్రిష ఇప్పుడు స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇటీవల నటుడు రాజకీయ నాయకుడు విజయ్ దళపతితో కలిసి త్రిష ఓ వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరయ్యారు. విజయ్ భార్య విడాకుల పిటిషన్ వేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయ్ త్రిష జంట ఎవరైతే ఉన్నారో మరి వేదికగా వెళ్ళడం, ఈ వస్తున్న నేపథ్యంలో జంటగా వేదికపై వెళ్ళడం, ఫోటోలకు ఫోజులు ఒకే సమయంలో అక్కడికి వెళ్ళడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన తర్వాత పార్థిబన్ ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ఇది ఎటు తిరుగుతుందో అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి చూడాలి త్రిష విజయ్కి సంబంధించింది ఎక్కడితో మరి ఆగుతుందో. ఇది మరి నిజంగానే ఇందులో ఏమైనా వాస్తవం ఉందా లేదంటే ఇదంతా కూడా గాలి వార్తలేనా అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక జేడీయూలో చేరిన నితీష్ తనయుడు నిశాంత్ త్వరలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు. బీహార్ జనతాదళ్ యునైటెడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ నాయకత్వంలో జనరేషన్ మార్పునకు సంకేతాలు ఇచ్చారు. ఇక ఓవరాల్గా బీహార్ కా షేర్ అని పేరు తెచ్చుకున్న నితీష్ కుమార్ యొక్క కొడుకు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన రాజ్యసభకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది. ఇక అదేవిధంగా 10వ తరగతి పాస్ అయితే నెలకు 1500 అంట. దీది బంపర్ ఆఫరు. ఇది కూడా చూద్దాం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను ఆకట్టుకునే లక్ష్యంతో యువశక్తి అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. 10th పాస్ అయిన యువతకి ఈ పథకం కింద అర్హులైన యువకులకు నెలకు 1500 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్న యువతకు ఈ ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో నేరుగా ఈ మొత్తాన్ని జమ చేస్తున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ప్రయోజనం చేకూరుస్తుందని తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకండి వాళ్ళకు కూడా 1500 ఇచ్చి మరి వాళ్ళ భవిష్యత్తుకి ఏదైనా బంగారు బాట చూసి 10వ తరగతి చదివిన పాస్ అయిన వాళ్ళకి ఎవరికన్నా ఏదైనా గవర్నమెంట్ సంబంధించిందో లేదా ఏదైనా జాబో లేదంటే ఆ జాబులు ఏది కాదు కనీసం ప్రైవేట్ సెక్టార్లో సంబంధించిన ఏదైనా ఒక జాబో ఏదో ఒక జాబ్ చూసి లేదంటే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ మీరు ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసేది తీసుకొని మీరేమన్నా చేపిస్తే బాగుంటుంది. కానీ ఈ 1500 ఇవ్వటం అనేది చాలా దారుణం. ఓ పక్క కోర్టు మొట్టికాయలు వేస్తున్నా కూడా కొన్ని రాజకీయ పార్టీలకి బుద్ధి జ్ఞానం లేకుండా పోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి 1500 ఇవ్వడాన్ని మరి తృణమూల కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయంగా చూస్తున్నారా, దీది యొక్క ఓటు బ్యాంక్ రాజకీయంగా చూస్తున్నారా, లేదంటే దీనిలో ఏదైనా నిజంగా 10వ తరగతి పిల్లల మీద విద్యార్థుల మీద మన దీదీకి ప్రేమ ఉందని భావిస్తున్నారు? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. అదేవిధంగా మార్చి 28 నుంచి IPL 19వ సీజన్ 2 విడతల్లో షెడ్యూల్. బెంగళూరులో ఆరంభ మ్యాచ్. ఇది చాలా ఎంతోమంది మనకి తెలుసు. IPL ఫెస్టివల్ సమ్మర్ వచ్చిందంటే మరి ఇప్పుడు IPL అనేది ఒక ఫెస్టివల్ లాగా అయిపోయింది. సమ్మర్ వచ్చిందంటే 60 రోజుల పాటు దగ్గర మరి IPL మ్యాచ్లు జరుగుతాయి. 48 నుంచి 50 రోజుల పై మరి క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ మార్చి 28న ప్రారంభం కానున్నట్లు అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ధృవీకరించింది. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న మరి ఎన్నికల కారణంగా ఈసారి షెడ్యూల్ను 2 భాగాలుగా విడుదల చేయాలని CBI నిర్ణయించింది. BCCI నిర్ణయించింది. సోమవారం నాడు తొలి భాగం షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి మ్యాచ్ల తేదీలు, ఎన్నికల పోలింగ్ తేదీలు ఒకేసారి రాకుండా ఉండేందుకు BCCI జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికల కమిషన్ పూర్తి షెడ్యూల్ ఖరారు చేశాక IPL పూర్తి షెడ్యూల్ స్పష్టత రానుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రత్యర్థి ఎవరనేది షెడ్యూల్లో విడుదల తేలిపోనుంది. 2025 సీజన్తో పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించిన RCB 18 ఏళ్ల నిరీక్షణ తెరదించి తమ తొలి IPL టైటిల్ను కైవసం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఆర్సీబీ గెలిచింది. గెలిచిన తర్వాత ఆ విజయోత్సవ ర్యాలీలో ఎంతోమంది చనిపోయారు, అది కూడా మనకు తెలుసు. ఆ గేట్లోంచి లోపలికి వెళ్ళిన వాళ్ళు, ఇదంతా కూడా ఓవరాల్గా ఒక చేదు జ్ఞాపకంగా మనకైతే మిగిలిపోయిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆర్సీబీ అయితే గెలిచింది. మరి ఈసారి ఆర్సీబీతో పోటీ పడబోయేది ఎవరనేది మరి మనకి త్వరలో తేలిపోనుంది. అయితే ఈ షెడ్యూల్ ఇమ్మటిని ఇవ్వబడగల కారణం ఏంటంటే ఎన్నికల నేపథ్యంలో మరి ఎన్నికల పోలింగ్ రోజు, అదేవిధంగా మరి ఈ ఐపీఎల్ రోజు ఉన్న రోజు ఉండేది ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ డేట్లు క్లాష్ రకంగా ఉండేటట్టు మరి చూసుకునే అవకాశం అయితే బీసీసీఐ స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా పురుషుల కంటే మహిళలే తెలివైన వారు రాహుల్ గాంధీ. పురుషుల కంటే మహిళలే తెలివైన వారని, తాను 3 లేడీ బాసులు ఉన్న కుటుంబంలో పెరిగారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తన ఎక్స్ హ్యాండిల్లో ఓ వీడియోని షేర్ చేశారు. కొద్ది రోజుల క్రితం కేరళలో లంచ్ ఇంటరాక్షన్లో కొందరు విద్యార్థులను కలిసే సందర్భంగా వారితో ముచ్చటించిన విషయాలను పంచుకున్నారు. మహిళల శక్తి సామర్థ్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబానికి నానమ్మ ఇందిరాగాంధీనే బాస్ అన్నారు. తమ ఇంట్లో ఎప్పుడూ మహిళల సంఖ్య ఎక్కువగా ఉండేదని రాహుల్ పేర్కొనడం అయితే జరిగింది. పురుషుల కంటే మహిళలు కూడా బాగా ఎక్కువ తెలివైన వారు అని చెప్పి మరి రాహుల్ గాంధీ తెలపడం అయితే జరిగింది. అలాగే మరి శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. ఆయన మహిళలందరికీ కూడా ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పడం కూడా జరిగింది. అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ దిశానిర్దేశం, ప్రజాపాలన ప్రగతి పనులను సమర్థవంతంగా అమలు చేయాలి, పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి, జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలి, ఇందిరమ్మ ఇండ్లను ఉగాది రోజున ప్రారంభించాలి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అని ప్రచురించారు. ఇక ప్రజా సంక్షేమం లక్ష్యం, కాంగ్రెస్ పథకాలను గడప గడపకు చేర్చండి, ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్ర రెడ్డి ఆమనగల్లో తెలిపారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మనం చూసుకుంటే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తక్షణమే తగ్గించాలని సిపిఎం పేద ప్రజలపై భారాన్ని మోపొద్దంటుంది. అల్లంపల్లి నరసింహ. రంగారెడ్డి జిల్లా మాల్ కేంద్రంలో సాగర్ హైవేపై సిపిఎం రాస్తారోకో నిరసన చేపట్టడం అయితే మనం గమనించవచ్చు. తెలుగు వారికి వరం ముక్తవరం చిరస్మరణీయం అని చెప్పి మరి మాట్లాడారు సారు. ముక్తవరం పార్థసారథి రాసిన ఆర్టికల్ గురించి కూడా మనమైతే చూడవచ్చు. ఇక మనకి తెలుసు కళ్యాణ వేడుకల్లో కంది సీనన్న మనకు తెలుసు. కంది శ్రీనివాసరెడ్డి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంపాదించుకున్నారు. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ తను సహాయం చేస్తూ ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నవారికి తను అండగా ఉంటారు. అదే వాళ్ళ సుఖాల్లో కూడా పాలు పంచుకుంటూ ఎవరికైతే వివాహాది వేడుకలు ఏవైతే జరుగుతాయో అక్కడికి మరి పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ జంటని వధూవరులను మనసారా ఆశీర్వదించి కందిసీనన్న కానుకిచ్చి వాళ్ళకి విషెస్ చెప్పి రావడం అనేది కందిసీనానికే చెల్లింది. ఎంతోమంది చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. కంది శ్రీనివాసరెడ్డి మరి వాళ్ళని ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు మరి నూతన వధూవరులకు దీవెనలు పెళ్లి కానుకలు అందించింది కంది శ్రీనివాసరెడ్డి. ప్రజాసేవే పరమార్థంగా భావించి నిస్వార్థ రాజకీయ నాయకుడు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి చేరువైన ఆయన ప్రజల ప్రేమాభిమానంతో ఆహ్వానించే వివాది శుభకార్యాలకు హాజరవుతూ ఆయా కుటుంబాల సంతోషాన్ని నింపుతారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహాది శుభకార్యాలకు స్థానిక శ్రేణులతో కలిసి హాజరయ్యారు. ఆయనకు వధూవరులు కుటుంబ సభ్యులు స్వాగతం పలికి వేదికపైకి తీసుకెళ్లారు. నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి కానుకను బహుకరించారు. వధూవరుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్రావు, శ్రీలేఖ, రఫీక్, బోర్ల శంకరయ్య, సుధాకర్ గౌడ్, తుమ్మల చందు, షకీల్, రవీందర్ రెడ్డి, అరవింద్ తదితరులు ఉన్నారు. మనం చూడొచ్చు అన్ని జంటల్ని ఆయన ఆశీర్వదించి అందరికీ కూడా కంది సీనన్న కానుకలైతే ఆయన ఇవ్వటం అయితే జరిగింది. అదేవిధంగా ఇక చూడొచ్చు కంది శ్రీనివాసరెడ్డి ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభించారు. కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా నెలకొల్పిన చంద్రికా ఫెర్టిలిటీ సెంటర్ను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, బండారి అనుష, ఆత్మ చైర్మన్ సంతోష్ ఇతర పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించడం అయితే జరిగింది. అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం మత పెద్దలు మరి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం పాటించే ముస్లిం సోదరులకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఇఫ్తార్ విందుతో ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు పట్టణంలోని ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారందరినీ కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా స్వాగతించారు. ఇఫ్తార్ ప్రార్థనల అనంతరం ముస్లిం మత పెద్దలకు, నాయకులకు తన చేతులతో ఖర్జూరాన్ని తినిపించారు. రోజంతా ఉపవాసం ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చేసే ఇఫ్తార్ విందు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను కూడా చాటుతుందని కంది శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు.
ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మనకి తెలుసు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కంది శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. బోరజ్ జైనద్ రహదారి మధ్యలో బైక్ ప్రమాదంలో వ్యక్తి కింద పడిపోయారు. అదే దారిలో జైనద్ వెళ్తున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి చూసిన వెంటనే కారు దిగి కింద పడి ఉన్న వ్యక్తిని పరామర్శించారు. మంచినీరు తాగించి ఆటోలో ఆసుపత్రికి పంపించారని కూడా ప్రచురించారు. ఇక బాధలో బాసటగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాననే భరోసాని కల్పిస్తారు. జయనేద్ మండలం కోర గ్రామానికి చెందిన అడ్డి సుదర్శన్ రెడ్డి సతీమణి కళావతి ఆదివారం ఉదయం అనారోగ్యంతో కాలం చేశారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని అయితే కంది శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా మంచి చెడు అన్నిటికీ కూడా నేనున్నానని అక్కడున్న ప్రజలతో మమేకమవుతూ ఉన్న కంది శ్రీనివాసరెడ్డి ఎంతోమంది ప్రజల యొక్క ఆదరాభిమానాలను చూరగొంటున్నారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక అదేవిధంగా మణుగూరులో దశావతార శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే పాయం అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మైనారిటీ కుటుంబాల జీవన స్థితిగతులు మెరుగుపడాలని, పేద ముస్లింల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం నియోజకవర్గంలో 1260 మందికి రంజాన్ తోఫాతో మంజూరు. కొత్తగూడెం శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు మసీదే బైతుల్లో నిరుపేదలకు పండుగ కానుక అందజేశారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రతి ఇంట్లో మహిళా పారిశ్రామికవేత్తలు ఉండాలి. ప్రభుత్వాల కృషి వల్ల మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం ఉంటుందని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మరి భద్రాద్రి లో జరిగింది. ప్రతి ఇంట్లో కూడా మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని పలువురు వ్యక్తులు అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమెన్స్ డే పండుగ వాతావరణంలో ఉమెన్స్ డేను జరుపుకున్నారు. అందరూ కూడా ఉమెన్కి గౌరవ మర్యాదలు ఇస్తూ ఏ రకంగా ఉండాలనేది దిశానిర్దేశం అయితే చేశారు. ఒక్కరోజు స్ట్రాంగ్ ఏంటి, ఇప్పటికీ ఉన్నారు అనసూయ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ నటి అనసూయ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఈరోజు మీరు ఏం చేయబోతున్నారని చాలామంది అడుగుతున్నారని తెలిపారు. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మహిళలే అన్నారు. అయితే ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా మాట్లాడతానని తెలిపారు. పురుషులు కూడా మహిళలను ఇబ్బంది పెట్టకుండా వారికి అండగా నిలిచి వారితో పాటు మీరు ఎదగాలి అని అనసూయ హితవు పలికారు. స్ట్రాంగ్ ఉమెన్ ఇప్పటికీ చాలామంది ఉన్నారని అనసూయ అన్నారు. ఈ ఒక్కరోజు ఉమెన్ స్ట్రాంగ్ కావాలని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కాగా మహిళల విషయంలో అనసూయ ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. గతంలో శివాజీ మహిళల దుస్తులపై కామెంట్స్ చేయడంతో అనసూయ గట్టిగానే ఇచ్చారు. ఆ తర్వాత శివాజీ సైతం తన మాటలపై క్షమాపణలు చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే అనసూయ గతేడాది అరీ మూవీతో ప్రేక్షకుల ముందుకు అలరించారని కూడా మరి రాయటం అయితే జరిగింది. ఇక 100 ఎకరాలు ఉంటే చెప్పండి మీనాక్షి, మన నటీమణుల ఆశలు కోరికలు కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మరి తమ జీవిత భాగస్వామి విషయంలో ఒక్కొక్కరికి కోరికలు ఒక్కోలా ఉంటాయి. కొందరు మంచి మనిషి అయి ఉంటే చాలంటారు, మరికొందరు నా మనసు ఎరిగినా నడుచుకోవాలంటారు, ఇంకొందరు తమ గౌరవించేవారే ఉండాలంటారు. కానీ మీనాక్షి చౌదరి ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారు తెలిస్తే మీరు షాక్ అవుతారు. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన బ్యూటీ అమ్ముడు తెలుగులో హిట్ చిత్రం ద్వారా కథానాయిక ప్రేక్షకుల ముందు ఆటుకున్న నటి మీనాక్షి చౌదరి. ఇదే విధంగా తమ చిత్ర పరిశ్రమలోని విజయ్ అంటోని హీరోగా నటించిన కొలై చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్జే బాలాజీ సరసన సింగపూర్ సెలూన్ చిత్రంలో నటించిన రాణి గుర్తింపు, విజయ్కి జంటగా నటించిన గోట్ చిత్రంలో వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో ఆమె పాత్ర పరిమితమే. గోట్ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. హీరో విజయ్ అన్న ఒక్క పేరు వల్లే నటి మీనాక్షి చౌదరి పేరు పాపులర్ అయింది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన లక్కీ భాస్కర్ నుంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం, వెంకటేశ్వర సంక్రాంతికి వస్తున్నాం, తాజాగా అనగనగా ఒక రాజు వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు నటించారు. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయం గురించి ఆమె పెద్ద లిస్టే ఇచ్చారు. అవేంటో ఆమె మాటల్లో తెలుసుకుందాం. నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి కనీసం 100 ఎకరాల ఆస్తిపరుడై ఉండాలి, వంట తెలిసిన వాడే ఉండాలి, బట్టలు ఉతకడం ఇస్త్రీ చేయడం తెలిసిన వారై ఉండాలి, మొత్తం మీద ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈవిడ యొక్క కోరికలను బట్టి ఎలాంటి వారు కావాలని కోరుకుంటుందో మీరేమంటున్నారు, ఈ మీనాక్షి గురించి ఏమనుకుంటున్నారు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక చెమటలు పట్టిస్తున్న ఊర్వశి అని బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రైతుల గురించి ఎంత చెప్పినా తక్కువే అని అందం అభినయంతో ఈ ముద్దుగుమ్మ సొంతం చేసుకుంది. ఈ చిన్నది తన అందచందాలతో ఎంతోమంది మనసును దోచేస్తుందని, మరి నటిగా ఐటెం సాంగ్స్ ఫుల్ బిజీ అని డాకు మహారాజు దబిడి దిబిడే గ్లామర్ ఫొటోస్తో ఇరగదీసిందని చెప్పి ఈమెడి గురించి కూడా రాయటం అయితే జరిగింది. ఓవరాల్గా హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ భారీగా అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో అతిపెద్ద కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్ర బిందువు కానుంది. ఇక్కడ ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్స్ హౌస్ను ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధి కూడా నెట్ఫ్లిక్స్ కల్పించనుంది అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ఇది ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ నుంచి తీన్మార్ విక్టరీ
టీమిండియా ఇదే T20 వరల్డ్ కప్ ముచ్చటగా మూడోసారి సొంతం చేసుకున్నారు. మరి మనకి ఏదైతే తెలిసారో మెన్ ఇన్ బ్లూ ఏదైతే ఉందో ఎంత అద్భుతంగా మరి మనోళ్ళు విక్టరీ సాధించారు. దీని గురించి చెప్పారు. ఇక నిజాలు ఎందుకు దాస్తున్నారు, సిఐడి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడికి వెళ్ళాక మీరుకి ఎవరైనా చెప్పారా, నిఘా సిబ్బందిని ఎందుకు పంపించేశారు, ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, పోలీసుల ప్రశ్నల వర్షం దాటేసిన సునీల్ నాయక్ 4వ రోజు విచారణలో అదే వైఖరి, నేడు కూడా రావాలని ఎస్పీ సూచన, ఆదివారం గుంటూరు సిఎస్ స్టేషన్లో వెళ్తున్న సునీల్ నాయక్ అని కూడా ప్రశ్నించారు. ఇక రాజధానిలో అధికారుల మధ్య కోల్డ్ వార్, సిఆర్డీఏ ఏడీసీఎల్ విభాగాల్లో పై స్థాయిలో వివాదాలు, పన్ను బదలాయింపుపై పేచీలు, లక్ష్యానికి తూట్లు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఓకే, విధ్వంసకాండ, ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటాం, ఖమేనీతో సహా ప్రజల హత్యకు బదులు తప్పదు, మా జైళ్లలో అనేక మంది అమెరికన్ సైనికులు ఉన్నారని చెప్పారు. మరి ఇరాన్ నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే ఎక్కువ రోజులు ఉండరు. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ నేత అలీ లర్జనీ ఎవరో తెలియదు, పట్టించుకునే అవసరం లేదు, బేషరతుగా లొంగిపోవాల్సిందే ట్రంప్ హెచ్చరిక, గెలిచాక చేరేవాళ్ళు అక్కర్లేదు, యూకే ప్రధానికి చొరక, పశ్చిమాసియా యుద్ధంలో ప్రమాదపు మలుపు ఏ రకంగా ఉందో ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా కుటుంబంలో 5-6 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే మరి చంద్రబాబు మనకు తెలుసు మహిళా దినోత్సవం కార్యక్రమంలో కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేస్తూ సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహకాల్లో పెద్ద కుటుంబాలకి ప్రాధాన్యత వేశారు. అవసరమైతే ఒక పెన్షన్ ఎక్కువ ఇస్తాము, ఇంట్లో 10 మంది ఉంటే 60 కేజీల బియ్యం, మహిళల అభ్యున్నతికి కూటమికి కృషి, వారి అభ్యర్థి బ్లూ ప్రింట్ రూపకల్పన చేశారు. మరి ఈ రకంగా మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు అందరు మహిళలతో కూడా మరి ఇంటరాక్ట్ అయ్యారు, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మరి మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు సవిత, సంధ్యారాణి, అనిత సెల్ఫీ వీడియోలు దిగటం కూడా మనమైతే గమనించవచ్చు. ఇంకా ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. ఒకటి ఏదైనప్పటికీ కూడా మరి నిష్పక్షపాతంగా వార్తల్ని ప్రచురించి ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మరి అనునిత్యం నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.